ఉన్నారో దయచేసి వాళ్ళను ఆడపిల్లలైనా మగపిల్లలైనా వాళ్ళను ప్రైవేట్ స్కూల్కి పంపించి మీరు డబ్బులు వృధా చేసుకోకండి. రేపు పెద్ద జరిగినాక భవిష్యత్తులో వాళ్ళకు అమ్మాయిలకే కానీ వాళ్ళకు అవసరమైతే వాళ్ళ పేరు మీద ఒకటి పాలసీ చేయించుకోండి. ఆ డబ్బులతోని ఏమైనా పాలసీ ఎల్ఐసి అట్లాంటి ఏమైనా పాలసీలు చేసుకోండి. రేపు వాళ్ళు పెరిగిన తర్వాత వాళ్ళ ఉన్నత చదువులకు పనిచేస్తాయి. కాబట్టి ఈ విషయాన్ని అందరూ కొద్దిగా అవగాహన చేసుకొని ఖచ్చితంగా ప్రైమరీ లెవెల్ అనేది ప్రైవేట్ స్కూల్కి పోవాల్సిన అవసరం లేదండి. అక్కడికి పోతే బట్టి విధానము ఇట్లా ఏం లేదు, అక్కడ ఏముండదండి. పోతే మన బాయిలర్ కోడ్ లెక్క అక్కడ మంద పెట్టి 40 మంది 50 మందిని ఒక చిన్న ఇరుకు గదిలో కూర్చోబెట్టి అల్లరి చేయకుండా ముక్కు మీద వేసుకోమని చెప్పడేమో ఉంటుంది. కాబట్టి అట్లాంటి దానికి పోకుండా ఇక్కడ ఆడుతూ పాడుతూ మంచి నాణ్యమైన విద్యను అందించేటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. తర్వాత అక్కడ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇంటర్మీడియట్ డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు పాస్ అయిన వాళ్ళు అక్కడ చదువు చెప్తారు. మేము వెల్ క్వాలిఫైడ్ ఎంఏలు బీఈడీలు ఇవన్నీ పీజీలు చేసినటువంటి వాళ్ళం మేము ఉన్నాం. ఒక్కొక్క టీచర్ ఎంత లేదని కూడా సుల్తానాబాద్ మండలం చేసే ప్రతి టీచర్కు ఏ టీచర్కి కూడా 20 సంవత్సరాల కంటే తక్కువ అనుభవం లేదు. 20 సంవత్సరాలలో ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్ది ఇక్కడికి ఈ స్థాయికి వచ్చినాం. కాబట్టి దయచేసి చిన్నబంకూరు గ్రామ ప్రజలు ఇక్కడ మంచి స్టాఫ్ ఉన్నారు. ఈ సారు నాకు మంచి మిత్రుడు. సారు నేను కలిసి దాదాపు ఒక 10-12 సంవత్సరాలు ఒకటే స్కూల్లో పనిచేసినాం. సారు ఎక్కడ ఉంటే అక్కడ పిల్లలు పెరుగుతారు. ఖచ్చితంగా పిల్లలకు మంచి నాణ్యమైన విద్య కూడా వస్తుంది. సార్కు సపోర్ట్ చేయడానికి మంచి స్టాఫ్ స్వప్న మేడం, రమేష్ సారు, పెద్ద హెడ్ మాస్టర్ మేడం ఇంత మంచి కోఆపరేటివ్ ఉన్నారు. కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని ఇంత మంచి స్కూల్ ఉన్నటువంటి చిన్నబంకూరు గ్రామంలో ఉన్న స్కూల్ను మీరందరూ తల్లిదండ్రులు ఉపయోగించుకొని మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు పంటలు వేసేందుకు మీరు సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.